హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా క్రియేషన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటంటే పండగకి ఏవైతే అవుట్ఫిట్స్ డిజైన్ చేశానో వాటిని మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నాను. ఇవన్నీ చాలా యూనిక్గా ఉన్నాయండి, మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. సో అందుకనే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. పండగకి స్టిచ్ చేసిన లాస్ట్ మినిట్లో వీడియో షూట్ చేశాను హడావిడిగా. ఎలా వచ్చిందో నాకు తెలియదు, బట్ మీకు యూస్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేశాను. ఏవైతే ఐడియాస్ ఉన్నాయో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అవుట్ఫిట్ అయితే ఇదండి. దీన్ని మనము ఒక ఫ్రాక్ లాగా డిజైన్ చేసాము అండ్ దీన్ని లెహెంగా లాగా కూడా యూస్ చేసాను అనమాట. బ్లౌజ్ వేసుకుంటే లెహెంగా లాగా ఉంటుంది, బ్లౌజ్ లేకుండా ఇలా ఫ్రాక్ లాగా కనిపిస్తుంది అనమాట ఇది. సో దీనికి వర్క్ ఏదైతే వచ్చిందో దీన్ని మనం టాన్లో ఏం తీసుకురాలేదండి. దీన్ని ఎలా డిజైన్ చేసామంటే దీన్ని మనం 2 అవుట్ఫిట్స్ ఇలానే సిస్టర్స్కి డిజైన్ చేసాము. ఇది చిన్న పాప కోసం, పెద్ద పాప కోసం మిడీ టైప్లో డిజైన్ చేసాము. దీన్ని ఎలా డిజైన్ చేశారనేది నేను మీకు చెప్తాను. మనకు బయట బ్లౌజ్ పీసులు దొరుకుతూ ఉంటాయి కదండి, స్లీవ్స్కి ఇలా డిజైన్ వచ్చేసి మొత్తం ప్లెయిన్గా వచ్చేసి ఉంటుంది కదా. సో అలాంటి బ్లౌజ్ పీసులు కస్టమర్ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒక 8 దాకా ఇచ్చారండి. 8 దాకా ఇస్తే నేను ఒక బ్లౌజ్ పీస్ని స్లీవ్స్కి వచ్చిన డిజైన్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసుకున్నాను. చిన్నపిల్లలు కదండి, 1 మీటర్ గేరా వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ ఇలా స్లీవ్స్కి వచ్చిన దాన్ని వేసేసి బాడీ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి ప్లెయిన్గా ఉన్న క్లాత్ని ఇలా యూస్ చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి బాగా వర్క్ ఉండడం వల్ల ఒక మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్ లాగా రెడీ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది గ్రాండ్గా చూడడానికి. అండ్ వాళ్ళు కస్టమర్ మనకి ఇచ్చి ఇలా ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు నేను ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా స్టిచ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది ఒక బ్లౌజ్ పీస్ అనమాట. ఇప్పుడు నేను 2 బ్లౌజెస్ని ఒక అవుట్ఫిట్ లాగా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ పీస్లో కూడా ఏం చేశానంటే మనకి స్లీవ్స్ పార్ట్కి వచ్చిన డిజైన్ని మాత్రం ఫ్రంట్ బ్యాక్ ఇలా వేసేసుకొని ప్లెయిన్ క్లాత్ని స్లీవ్స్కి అండ్ ఈ ఫ్రిల్స్కి యూస్ చేశాను అనమాట. సో మనకి చిన్నపిల్లలకి 1 మీటర్ క్లాత్తో బ్లౌజ్ పీస్ అయిపోతుందండి. సో చూసారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో. మనం ఏదో కంప్యూటర్ వర్క్ చేయించిన వర్క్ లాగా ఎంత బాగుంది చూడండి. సో మనకి వర్క్ పార్ట్ ఏదైతే ఇక్కడ హైలైట్ చేశారో కట్ వర్క్ లాగా ఇచ్చారో దాన్ని అలాగే యూస్ చేసుకొని కింద ఫ్రిల్స్ యాడ్ చేశాను అనమాట. దానివల్ల ఒక మంచి లుక్ వచ్చింది బ్లౌజ్కి. సో ఈ బ్లౌజ్ని లెహంగాతో పాటు పేరప్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట లుక్. చాలా బాగుంది కదండి వేసుకున్నప్పుడు. సో ఫస్ట్ అవుట్ఫిట్ ఇదండి. దీంట్లోనే సేమ్ ఇంకోటి అనమాట, సేమ్ ఇలానే పెద్ద పాపకి వాళ్ళ సిస్టర్ కోసం డిజైన్ చేసింది. ఇది మిడ్డీ టైప్లో డిజైన్ చేసాము. దీన్ని ఇలా ఉంటుంది అనమాట. దీన్ని కూడా సేమ్ మనం ఏదైతే స్లీవ్స్కి వచ్చిన వర్క్ ఉందో దాన్ని ఇలా ఫ్రంట్కి వేసుకొని బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ పెట్టేసుకున్నాం అనమాట. సో ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇస్ ఇంతాక చిన్న పాపకి ఎలా అయితే డిజైన్ చేసామో పెద్ద పాపకు కూడా అలానే ఫ్రంట్కి బ్యాక్కి ఇలా వర్క్ వచ్చిన క్లాత్ని స్లీవ్స్కి వర్క్గా వచ్చిన క్లాత్ని ఇలా యూస్ చేసుకొని ప్లెయిన్ క్లాత్ని ఇలా స్లీవ్స్కి అండ్ ఫ్రిల్స్కి యూస్ చేసామన్నమాట. దీన్ని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. దీని లుక్ ఇలా ఉంటుంది చూడండి. నాకు వీడియోస్ తీయడానికి ఎవరు సపోర్ట్ లేదండి. సో నాకు నేనుగా ఇలా ఓన్గా తీసేసుకోవడం వల్ల అంత క్లియర్గా మీకు చూపించలేకపోవచ్చు, బట్ నేను సాధ్యమైనంత వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తానండి. సో ఇంకొక అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. ఇది ఒక శారీ, మీషో శారీతో మనము లెహెంగాని డిజైన్ చేసామన్నమాట. ఈ సైజు లెహెంగాస్ అయితే 2 అవుతాయండి ఒక శారీతోన. ఫుల్ పార్టీ వేర్ లెహెంగా. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ ఒక 20-25 ఏజ్ వాళ్ళకి ఎలా డిజైన్ చేసుకోవాలి టీనేజ్ వాళ్ళకి అన్న దాని గురించి నేను ఒక వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాను మన ఛానల్లో. అది బాగా ట్రెండ్ అయింది కూడా. సో మీకు ఎవరికైనా దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీరైతే నేను ఇక్కడ ఐమార్క్లో ఇస్తాను లింక్, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇది చాలా బాగా రెడీ అయిందండి అవుట్ఫిట్. ఇది జస్ట్ 300 శారీ, మీషోలో 300 తీసుకొని లోపల ఇలా సాటిన్ క్లాత్ వేసుకున్నాము. సాటిన్ క్లాత్ వేసుకొని లోపల క్యాన్ యూస్ చేసాం అనమాట. క్యాన్ యూస్ చేయడం వల్ల కొంచెం పార్టీ వేర్ లుక్ వచ్చింది. అండ్ ఇది ఏదైతే ఉందో క్లాత్ దీనిపైన ఉన్న బటర్ఫ్లైస్ ఈ సాటిన్ క్లాత్ మీద బాగా హైలైట్ అయ్యాయి అనమాట. ఒక మంచి పార్టీ వేర్ లెహెంగా లాగా రెడీ అయింది. దీనికి ఏమో మనం ఇలా పెట్టుకున్నాము. సేమ్ ఇదే అవుట్ఫిట్స్ నేను ఒక 4-5 డిజైన్ చేశానండి. సేమ్ కలర్, సేమ్ అవుట్ఫిట్, సేమ్ డిజైన్. ఏది ఇంచు కూడా ఏ చేంజ్ లేకోకుండా కస్టమర్స్ మనకి ఇలాగే డిజైన్ చేయమని నాకు ఆర్డర్స్ ఇచ్చారండి. నేను ఫస్ట్ ఏదైతే అవుట్ఫిట్ డిజైన్ చేశానో అదే అవుట్ఫిట్ని సేమ్ అవుట్ఫిట్స్ 5 డిజైన్ చేశాను. ఇదే కలర్, ఇదే క్లాత్, ఇదే డిజైన్ అనమాట. సో వాళ్ళకి ఇది అంత పిచ్చగా నచ్చిందనమాట. సో ఒక్కసారి చెక్అవుట్ చేయండి నా ఛానల్లో, చాలా బాగుంటుంది లెహెంగా. ఈ పెద్దవాళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట. ఇది చిన్న పాప సైజు.
అండ్ ఒక శారీలో ఇలాంటివి 2 అవుతాయండి, నో డౌట్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, బుజ్జి బ్లౌజు. ఇలా ఫ్రంట్ ఏమో ఇలా ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నాను, నెక్ దగ్గర స్లీవ్స్ ఇలా చిన్నగా స్లీవ్స్ పెట్టుకున్నాను. చాలా క్యూట్గా ఉంటుందండి. ఇది ఒక క్రాప్ టాప్ లెహెంగా లాగా మనం పే చేయాలన్నమాట. సో బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇలా బోట్ నెక్ పెట్టుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకొని చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చాము. సేమ్ అండి, 5 అవుట్ఫిట్స్కి నేను సేమ్ ఇలానే పెట్టాను అనమాట. చాలా బాగా వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నేను వీలైతే నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి, మీకు కంపల్సరీ చాలా బాగా నచ్చుతుంది. ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుంది. మీరు కూడా డిజైన్ చేసుకోవాలంటే నా వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది, నా ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. కంపల్సరీ మీకు నచ్చుతుందండి. ఒకసారి ఫోటో చూడండి, నేను ఫోటో పక్కన యాడ్ చేస్తాను. ఈ అమ్మాయిది ఇలా ఉంటుంది అనమాట, క్రాప్ టాప్ లెహెంగా. చూసారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ కూడా అంతే బాగుంటుంది. దాన్ని మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ పెట్టుకోవడం వల్ల చాలా బాగా హైలైట్ అయిందనమాట. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి, ఇది మన థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. చూసారు కదా, ఇది ఒక వర్క్, మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ క్లాత్ అండి. ఇది ఒక మీటర్ తీసుకొచ్చి ఇచ్చారు కస్టమర్ మనకు. మీటర్ క్లాత్లోన లెహెంగా బ్లౌజ్ డిజైన్ చేయమని చెప్పారు, మిడ్డీ టైప్లో పెట్టమని చెప్పారనమాట. సో మనం ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి కాస్ట్ ఎక్కువ అయిపోతుందండి. ఇలాంటి వర్క్ క్లాత్ తీసుకోవాలంటే మినిమం 400-500 మీటర్ పడుతుంది. దాని స్టిచ్చింగ్ ఛార్జెస్ అవి ఇవి అనేసరికి ఒక 1000 వరకు అవుతుంది. మనం ఎక్కువ క్లాత్ తీసుకొని పెట్టి స్టిచ్ చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. అప్పుడు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి మీటర్ క్లాత్లోనే ఎలానో స్టిచ్ చేశానో నేను మీకు చెప్తాను. సో దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా సేమ్, దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి కావాలంటే విజిట్ చేయండి. అండ్ ఇలా ఉంటుందన్నమాట లెహెంగా. దీనికి మనం టాజిల్స్ ఇలా ఇచ్చుకున్నాము ఫ్రంట్. ఇది ఎలాస్టిక్ వేసాను, బట్ టాజిల్స్ ఉంటే బాగుంటుంది కదా అని ఇలా చిన్నగా 3 లేయర్స్లో పెట్టాను అనమాట టాజిల్స్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి, సింపుల్ బ్లౌజు, స్లీవ్లెస్, బ్యాక్ ఓపెన్. దీంట్లో ఏమీ లేదు, ఎందుకంటే ఇది సేమ్ కలర్ బ్లౌజు, సేమ్ కలర్ లెహెంగా కాబట్టి దీన్ని మనం ఏం హైలైట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. అందుకనే నేను సింపుల్గా స్లీవ్లెస్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది, అమ్మాయి చాలా సాటిస్ఫై అయింది కూడా. ఇది యాక్చువల్గా మనం ప్రీవియస్గా డిజైన్ చేసిన అవుట్ఫిట్ అనమాట. దీన్ని మెజర్మెంట్స్కి ఇచ్చి ఇంకో అవుట్ఫిట్ డిజైన్ చేయమని చెప్పారు. సో అది చూపిస్తాను. ఇప్పుడు డిజైన్ చేసింది అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కస్టమర్ మనకి 2 మీటర్స్ క్లాత్ తెచ్చి ఇచ్చారు. 2 మీటర్ క్లాత్ని నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. చూసారు కదా, ఎంత బాగా వచ్చిందంటే స్కర్ట్, దేవుడా ఎంత బాగా వచ్చిందంటే స్కర్ట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. రెడీమేడ్ వాటికంటే చాలా బాగుంది. చూడండి ఎంత మంచి కేర్ పెట్టానంటే 2 మీటర్స్ క్లాత్ని యూజ్ చేసి ఇలా 2 లేయర్స్తోన ఫ్రిల్స్ ఇచ్చేసి పైన ఎలాస్టిక్ ఇచ్చాను అనమాట సింపుల్గా. చూసారు కదా, ఇది మంచి సాఫ్ట్ క్లాత్ అనమాట, ఫ్లోరల్ సాఫ్ట్ క్లాత్. ఇదేమో చాలా బాగుంటుంది సింపుల్గా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కానీ పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇలాంటివి వేసుకోవడానికి. సో ఇలాంటి సింపుల్ క్లాత్ని ఇలా హైలైట్ చేస్తే మంచి లుక్ వస్తుంది అనమాట. ఇలా ఫ్రిల్స్ బయటికి వచ్చేలాగా డిజైన్ చేయడం వల్ల ఇది బాగా ఇది ఒక మంచి రెడీమేడ్ స్కర్ట్ లాగా రెడీ అయిందనమాట. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి. నాకు చాలా క్యూట్గా అనిపించింది బ్లౌజ్. అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది. సో అమ్మాయి వాళ్ళ మమ్మీ మీ ఇష్టము, మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేయండి అని చెప్పింది. సో మొత్తం 2 మీటర్ క్లాత్ని స్కర్ట్ కోసం యూజ్ చేసి జస్ట్ కొంచెం క్లాత్ తీసుకొని ఇలా సింపుల్గా స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్ చేసి దానిపైన ఇలా ఫ్రిల్స్ ఇచ్చి నెక్కి మనం షోల్డర్కి ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసామన్నమాట. ఈ ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల ఇది స్లీవ్స్ లాగా ఉంటుంది, ఫ్రంట్ ఒక మంచి లుక్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది ఒక మంచి డిఫరెంట్ లుక్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. సో నాకు అనిపించింది ఇది స్టిచ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే 2 పర్ఫెక్ట్ కాంబినేషన్ అని. ఇది వేసిన తర్వాత అమ్మాయి పిక్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను నేను. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే అమ్మాయి వేసుకున్నప్పుడు. ఎంత బాగుంది చూడండి, సింపుల్గా క్యూట్గా ఉంది కదా. ఇది ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. దీనికి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను నేను, స్లీవ్లెస్ అనమాట. ఇలా ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల చాలా క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు ఈ వీడియోలో చూపించే అవుట్ఫిట్స్లో అన్నిటికంటే ఇది చాలా బాగా నచ్చింది. ఇదనమాట అవుట్ఫిట్ లుక్. చూసారు కదా, ఇదనమాట అవుట్ఫిట్ లుక్.
ఇలా స్కర్ట్ పైకి ఇలా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. వీలైతే నేను అమ్మాయికి పిక్ యాడ్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. నాకైతే ఈ స్కర్ట్ అండ్ ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ అవుట్ఫిట్. ఇలా 2 లేయర్స్ ఇలా డిజైన్ చేసిన తర్వాత స్కర్ట్ చాలా క్యూట్గా రెడీ అయింది. సరే ఇది స్కర్ట్ ఇంత బాగుంది కదా, బ్లౌజ్ కంపల్సరీ దీనికి మించినట్లు ఉంటేనే చాలా బాగుంటుంది అనిపించి ఇలా డిజైన్ చేశాను. కస్టమర్స్ ఫుల్ సాటిస్ఫై అండి ఈ అవుట్ఫిట్తో. ఇది స్కర్ట్ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ మన నెక్స్ట్ అవుట్ఫిట్ ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 అవుట్ఫిట్స్ అండి. 3 అవుట్ఫిట్స్ మనం ఒకటే ఫ్యాబ్రిక్లో డిజైన్ చేసామన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ మీషోలో పర్చేస్ చేస్తారు కస్టమరు. మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది 5 మీటర్స్ క్లాత్ని వాళ్ళు మీషోలో పర్చేస్ చేసి వాళ్ళ 3 అమ్మాయిలకు డిజైన్ చేయమని చెప్పారు కస్టమరు. 3 అమ్మాయిలకి ఎలా డిజైన్ చేయాలి, ఒక పెద్ద పాపకే మ్యాక్సిమం 4 మీటర్స్ దాకా వెళ్ళిపోతుంది. ఇంకా చిన్నపిల్లలకి ఇద్దరు ఎలా డిజైన్ చేయాలా అని నేను అనుకున్నాను. బట్ ఫైనల్గా ఈ 3 అవుట్ఫిట్స్ రెడీ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది చిన్న చిన్న ముక్కలతో కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనిపించింది. సో మనం మిగిలిపోయిన ఇంత క్లాత్లు కూడా చాలా పడేస్తూ ఉంటాం కదండి. ఇంత చిన్న క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఈ క్లాత్లో 5 మీటర్స్ని ఫుల్గా యూస్ చేసేసి మంచిగా 3 అవుట్ఫిట్స్ రెడీ చేశాను. ఈ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు. సో పెద్ద పాపది వచ్చేసరికి ఇది 4 మీటర్స్ క్లాత్తో డిజైన్ చేసామండి. ఇలా బాడీ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ ఇలా బోట్ నెక్ ఇచ్చి ఒక చిన్న షేప్ ఇచ్చానండి. బ్యాక్ సైడ్ ఐ షేప్ ఇచ్చాము. అండ్ ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చాము. ట్రాన్స్పరెంట్లో పఫ్ స్లీవ్స్ పెట్టాము. అండ్ ఇక్కడ చూసారు కదా, వేస్ట్ పార్ట్ దగ్గర సాటిన్ క్లాత్తో చిన్న ఫ్లవర్ డిజైన్ చేసి పెట్టాము. కామన్గా 3 ఫ్రాక్స్కి నేను కామన్గా ఇలా ఫ్లవర్ డిజైన్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ ఫుల్ గేరా 4 మీటర్ క్లాత్ని ఇలా ఫుల్ గేరా పెట్టేసి కింద జిగ్జాగ్ చేయించాను. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి ఈ కలరు. చాలా బాగా అనిపించింది నాకైతే. నీకు వీడియోలో మీకు పూర్తిగా చూపించలేకపోవచ్చు, నేను పక్కన వీడియో షూట్ చేసింది పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. పెద్ద పాపకి అలా డిజైన్ చేసాం కదా. అండ్ ఈ పాపకు వచ్చేసరికి ఈ పాప 3 ఇయర్స్ పాప అనమాట. 3 ఇయర్స్ పాపకి ఇలా నేను 4 మీటర్స్ క్లాత్ని యూస్ చేస్తానని చెప్పాను కదండి. రిమైనింగ్ 1 మీటర్ క్లాత్తో ఇలా ఈ ఫ్రాక్ని డిజైన్ చేస్తాను అనమాట. ఈ కింది లేయర్ ఏదైతే ఉంటుందో ఈ గేరా పార్ట్కి మాత్రమే 1 మీటర్ తీసుకున్నా. ఈ ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్కి స్లీవ్స్కి వచ్చేసరికి నేను ఆ పెద్ద పాపకి కింద మనం అంబ్రెల్లా కట్లో కట్ చేసినప్పుడు కింద పీస్ మిగులుతుంది కదండి, ఆ పీస్ని యూస్ చేసుకొని ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాను అనమాట. ఈ బాడీ పార్ట్ ఒకటే కదండి, చిన్న పాప డ్రెస్ కూడా పెద్ద పాప కింద గేరాలో కట్ చేసుకోగా మిగిలిన క్లాత్తోనే అది మనం వేస్ట్ చేస్తాం కదా, ఆ క్లాత్తోనే చిన్న పాప కూడా కుట్టాను. అది ఎలా కుట్టానో చూపిస్తాను నేను. సేమ్ ఈ పాపకి సెకండ్ పాపకి కూడా ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేసి కింద జిగ్జాగ్ చేయించాను. అండ్ సేమ్ ఫ్లవర్ సాటిన్ క్లాత్తో ఫ్లవర్ డిజైన్ చేసి పెట్టాను. అండ్ ఇలా క్యాప్ స్లీవ్స్ పెట్టి చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చాను. అండ్ బ్యాక్ ఒక ఉక్స్ ఇచ్చానండి. పిల్లలకి ఎప్పుడైనా సరే బ్యాక్ హై నెక్ పెట్టుకుంటేనే మంచిదండి. ఫ్రంట్ ఏ నెక్ అయినా ఇచ్చుకోండి, కానీ బ్యాక్ హై నెక్ పెట్టుకుంటే పిల్లలకి ఇలా భుజాలు జారుకోకుండా ఉంటాయన్నమాట, ఫిట్టింగ్ బాగుంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ అండి. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఆ మిగిలిన క్లాత్తో ఇంత బాగా డిజైన్ చేయొచ్చా అనిపించింది నాకు. చూడండి, చిన్న పాప, ఈ పాపకి జస్ట్ 1 ఇయర్ పాప అనమాట. పాప కోసం కింద గేరా అది మిగిలిపోయిన దాన్ని అంబ్రెల్లా లాగా మనం ఫోల్డ్ చేసి మళ్ళీ చిన్న గేరా తీసుకొని దీనికి జిగ్జాగ్ చేయించి చిన్న చిన్న ముక్కలు కట్ చేయంగా మిగిలిన ఉంటాయి కదా, అవి బాడీ పార్ట్ కోసం తీసుకున్నప్పుడు ఒక సైడ్ షోల్డర్కి తక్కువ వచ్చిందండి. ఒక సైడ్ షోల్డర్కి తక్కువ వస్తే బాడీ పార్ట్కి ఎలా యూస్ చేయాలి, ఇవి ఇలా జాయింట్స్ వేస్తే బాగోదు కదా అనిపించింది. అందుకని ఒక సైడ్ షోల్డర్ తీసేసి ఇలా చిన్నగా స్లిట్ ఇచ్చేసి ఆ స్లిట్ దగ్గర ప్లెయిన్గా కనిపించుకోకుండా ఇలా సాటిన్ ఫ్లవర్ చేశాను అనమాట. సాటిన్ ఫ్లవర్ పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. నాకు ఈ 2 అవుట్ఫిట్స్ కంటే చిన్నమ్మాయి అవుట్ఫిట్ చాలా బాగా అనిపించింది. ఈ 3 అవుట్ఫిట్స్లో మీకేది బాగా నచ్చిందో నాకు చెప్పండి. ఓవరాల్గా ఈ ఫుల్ వీడియోలో చూపించిన అవుట్ఫిట్స్లో మీకే అవుట్ఫిట్ బాగా నచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.